అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. మన ఛానల్లో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ తమ్మిరాజుపల్లి టీవీ. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే అంతగా ఎక్కలేదు, జస్ట్ ఓకే ఫీల్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కుదిరితే వాళ్ళతో కలిసి ఈ మూవీ చూడటానికి ట్రై చేయండి. వాళ్ళకి నోస్టాలజిక్ ఫీల్ రావచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ టైంలో ఒకే ఇంట్లో టీవీ లేదా ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఈ మూవీలో మెయిన్ లైన్ దాని చుట్టూనే ఉంటుంది. సో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇంకా వాళ్ళకి వాళ్ళ ఓల్డ్ డేస్ గుర్తొచ్చి సంతోషించే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ ఫిలింకి సరిపోయే ఆ స్టోరీ లైన్తో 2 hours మూవీని తీయడానికి బాగానే కష్టపడ్డారు. ఫస్ట్ హాఫ్ మెయిన్ లీడ్ లవ్ స్టోరీ, హీరోయిన్ వాళ్ళ అన్న వదిన లవ్ స్టోరీ. అలానే ఒక ఇంట్లో కొత్తగా టీవీ రావడం వల్ల ఏం జరిగింది అని అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా జానర్ చేంజ్ అయిపోయి థ్రిల్లర్ మోడ్లోకి మూవీ టర్న్ అవుతుంది. సస్పెన్స్ని బాగానే మెయింటైన్ చేశారు, బట్ క్లైమాక్స్ అంతగా ఎక్కలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఇక కథ విషయానికి వస్తే మూవీ 1996లో స్టార్ట్ అవుతుంది. ఒక పల్లెటూరు ఊర్లో వాళ్ళందరూ చందాలు వేసుకొని పండగలకి టీవీ ఇంకా సినిమా క్యాసెట్స్ తెచ్చుకొని అందరూ కలిసి చూడటం వల్ల అలవాటు. ఆ ఊర్లో ఒకరు టీవీ కొనడం వల్ల ఆ ఊర్లో వాళ్ళు అందరూ అక్కడే ఉండటంతో వాళ్ళకి ప్రైవసీ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టైంలోనే టీవీ ఎవరో దొంగతనం చేస్తారు. ఆ నిండా హీరో మీద పడుతుంది. ఆ దొంగతనం ఎవరు చేశారు? హీరో తాను దొంగతనం చేయలేదు అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? ఈ స్టోరీలో ఆ ఊరి పెద్ద మనిషి ఇంకా టీవీ రెంట్కి ఇచ్చే అతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా మనం మెచ్చుకోవాల్సింది కిరణ్ అబ్బవరం గారిని. ఎందుకంటే తనే ఈ మూవీకి ప్రొడ్యూసర్. ఆయన ఈ మూవీతో దగ్గర 40 న్యూ ఫేసెస్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. ఆయన సపోర్ట్ వల్లనే మేకర్స్ మూవీ ఎక్కడా సైడ్ ట్రాక్లోకి వెళ్లకుండా అనవసరమైన బిల్డప్ లాంటివి ఏం లేకుండా కంప్లీట్గా స్టోరీ బేస్డ్గా తీయడంలో సక్సెస్ అయ్యారు. సినిమాలో 90s ఎన్విరాన్మెంట్ బాగా చూపించారు. బీజిఎం బాగుంది, సస్పెన్స్ని మెయింటైన్ చేసేలా చేసింది. సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి, వాటి ప్లేస్మెంట్ కూడా బాగుంది. మూవీ ఫ్లోని ఎక్కడా దెబ్బతీయదు. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఇంత చిన్న స్టోరీ లైన్తో ఫుల్ లెంత్ మూవీ తీయడానికి ట్రై చేయడం. మెయిన్ లీడ్ లవ్ స్టోరీ గొప్పగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఆ 90s నాస్టాల్జియాని బేస్ చేసుకొని లాగడానికి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ టైం వరకు కానీ స్టోరీ ప్రొసీడింగ్స్ ఏముండదు. ఇంకా సెకండ్ హాఫ్లో డ్రామా నుండి థ్రిల్లర్ వైజ్ జానర్ షిఫ్టింగ్ బాగానే ఉన్నా సస్పెన్స్ కూడా బాగానే మెయింటైన్ అయినా కూడా క్లైమాక్స్ దెబ్బేసింది. నాకు పర్సనల్గా క్లైమాక్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో ఓహో దీనికా ఇంత చేశారు అనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే తమ్మిరాజుపల్లి టీవీ ఈజ్ ఏ వన్ టైమ్ వాచబుల్ మూవీ ఫర్ ఇట్స్ సస్పెన్స్ అండ్ నాస్టాల్జియా. ఓటీటీనే కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి అలా సరదాగా చూసేయచ్చు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మీరు ఈ సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.